నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మిర్చి రైతులకు నిరాశే. నష్టానికి అమ్మకాలు. రేటు పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు సీజన్లో 20,000కు పైగా పలికిన క్వింటాలు మిర్చి ప్రస్తుతం 15,000 నుంచి 19,000 మధ్యే రేటు. కిరాయిలు భరించలేక నష్టానికే అమ్ముకుంటున్న రైతులు రేటు పెరుగుతుందన్న ఆశతో మిర్చి పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్న రైతులకు ఇప్పుడు కూడా నష్టాలే మిగులుతున్నాయి. గతేడాది క్వింటాల్ మిర్చి 25,000 పలుకగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో 21,000 మాత్రమే పలికింది. దీంతో సీజన్ ముగిసిన తర్వాత మంచి రేటు వస్తుందన్న ఆశతో వేలాది మంది రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ ఈ ఏడాది మిర్చి సీజన్ ప్రారంభమై కొత్తగా తోటలు వేస్తున్న రేటు మాత్రం పెరగడం లేదు. దీంతో 4-5 నెలలుగా కోల్డ్ స్టోరేజీల కిరాయిలు కట్టిన రైతులు ఇప్పుడు వచ్చిన రేటుకే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డర్లు లేవంటూ రేటు తగ్గింపు. ఖమ్మం జిల్లాలో మొత్తం 48 కోల్డ్ స్టోరేజీలు ఉండగా ఇందులో 46,98,000 మిర్చి బస్తాలు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో సెప్టెంబర్ 1 వీక్ నాటికి 30,43,000 మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 22,82,000 బస్తాలు రైతులకు చెందినవి కాగా మిగిలిన 7 లక్షల బస్తాలు ట్రేడర్లవని తెలుస్తోంది. అయితే చాలా మంది ట్రేడర్లు రైతుల పేర్లతో వారి పాస్బుక్లపైనే మిర్చి నిల్వ చేసినట్లు సమాచారం. 20,000 కంటే తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులు, ట్రేడర్లు వారి పేర్లపైనే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఖమ్మం నగరంలో సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఒక్కో బస్తాకు 200 నుంచి 240 వరకు తీసుకుంటుండగా నగరానికి దూరం ఉన్న స్టోరేజీల్లో 150 వరకు కిరాయి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మిర్చి అత్యధికంగా 19,000 పలుకుతోంది. కానీ ఎక్కువ శాతం 14,000 నుంచి 18,000 వరకే ట్రేడర్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే రేటు పెరగడం లేదని చెబుతున్నారు. దీంతో చాలా మంది రైతులు కిరాయిలు కట్టకుండా నష్టాలను మరింత పెంచుకోవడం ఇష్టం లేక వచ్చిన రేటుకే మిర్చిని అమ్ముకుంటున్నారు. సీజన్లో కోట్లలో పెట్టుబడి పెట్టి పంటను కొని నిల్వ చేసిన వ్యాపారులు కూడా ఒక్కో బస్తాకు 2,000 వరకు నష్టపోయామని లబోదిబోమంటున్నారు. చింతపల్లి మిర్చి రైతు హనుమంతరావు మాట్లాడుతూ 5 లక్షల వరకు నష్టపోయా. గతేడాది 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశా. 4-5 నెలల కింద క్వింటాల్ రేటు 22,200 ఉండడంతో ఇంకా పెరుగుతుందన్న ఆశతో 250 బస్తాలను కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఒక్కో బస్తాకు 192 చొప్పున నెలకు 50,000 వరకు కోల్డ్ స్టోరేజీ కిరాయిలే అయ్యాయి. కిరాయి భారం పెరుగుతుండడంతో ఇటీవల 18,500 చొప్పున కొన్ని బస్తాలు, 17,500 చొప్పున మిగిలిన బస్తాలు అమ్మేశా. మిర్చి నిల్వ చేయడం వల్ల సుమారు 5 లక్షల వరకు నష్టపోయా అన్నారు. జోరుగా ఆర్డీ దందా. రైతుల కష్టాలు, సీజన్లతో సంబంధం లేకుండా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆర్డీ, రేట్ డిఫరెన్షియేట్ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ మిర్చిని క్వింటాల్కు 14,000 నుంచి 18,000 వరకు కొనుగోలు చేసినప్పటికీ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే టైంలో మాత్రం తారుగా చూపి రికార్డుల్లో 9,000గానే ఎంట్రీ చేస్తున్నారు. దీంతో ఆ రేటు ప్రకారమే మార్కెట్కు సెస్ కడుతూ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు. ఇలా తప్పుడు ఎంట్రీతో బయటకు వెళ్లిన 3 మిర్చి లోడ్ లారీలను గతేడాది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. దీంతో ఈ దందాకు అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ వేసిన వ్యక్తులు ఇటీవల మళ్లీ కొనసాగిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆఫీసర్ల కనుసన్నల్లో 4-5 ట్రేడర్లు మాత్రమే ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.